ఇప్పుడు మనం ఆధార్ కార్డులో నేమ్ కరెక్షన్ ఏ విధంగా చేయాలి లేదా నేమ్ చేంజింగ్ అనేది ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. సింపుల్గా మన మొబైల్ ఫోన్ నుంచేనే ఆధార్ సెంటర్కి వెళ్ళినా అవుతుంది. మీకు బేసిక్గా 50 రూపాయలు అంత ఫీ ఉంటుంది కరెక్షన్ కోసం, అండ్ ఎక్స్ట్రా వాళ్ళు అంతా కొంత తీసుకుంటారు. అదే మీరు మొబైల్లో చేసుకుంటే ఎక్స్ట్రా ఫీ ఏం లేకుండా ఓన్లీ గవర్నమెంట్కి పే చేయాల్సిన 50 రూపాయలు కడితే సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్లో ఒక క్రోమ్ కానీ ఇంకా ఎనీ అదర్ బ్రౌజర్ కానీ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీకు సెర్చ్ ఆప్షన్లో ఆధార్ నేమ్ చేంజ్ సెర్చ్ ఆప్షన్లో మీరు యూఐ సంథింగ్ డిఏఐ అనుకుంటా, యూఐడిఐ అని టైప్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ లింక్ వస్తుంది ఉదయ్ అని చెప్పేసి. ఇది అఫీషియల్ అనమాట, ఇది అఫీషియల్ గవర్నమెంట్ వాళ్ళది ఆధార్ కార్డు అనమాట. ఇది దీంట్లోనే మీరు ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలన్నా అప్డేట్ చేసుకోవాలన్నా అన్నిటికీ మనకి ఇదే అనమాట. సో మనకి అప్డేట్ యువర్ ఆధార్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేద్దాం. ఈ విధంగా వస్తుంది. మీకు ఫస్ట్ ఆప్షన్ అప్డేట్ యువర్ ఆధార్ డేటా అని వస్తుంది, అండ్ కొంచెం కిందకి వెళ్తే చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్ అని వస్తుంది. ఇంకొంచెం కిందకి వెళ్తే అప్డేట్ డెమోగ్రాఫిక్ డేటా అని వస్తుంది అనమాట. సో దానిపైన ట్యాప్ చేయండి. మీకు ఇప్పుడు వెల్కమ్ టు మై ఆధార్ అని చెప్పి లాగిన్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ మీరు లాగిన్ చేయాల్సింది ఏంటి అంటే విత్ ఆధార్ నెంబర్ అనమాట. ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ ఓటీపీతో ఇక్కడ మీకు లాగిన్ చేయమని చెప్తుంది. సో లాగిన్ పైన ట్యాప్ చేస్తారు. ఇక్కడ మీకు ఈ స్క్రీన్లో ఎంటర్ ఆధార్ కార్డ్ నెంబర్ అని చెప్పి అడిగింది. సో ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎవరి ఆధార్ కార్డ్ కరెక్షన్ చేయాలో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టిన వెంటనే కింద ఎంటర్ అబవ్ క్యాప్చా ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న క్యాప్చాని కింద ఎంటర్ చేస్తారు. ఈ విధంగా ఆధార్ కార్డ్ నెంబర్ని అండ్ క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ పైన ట్యాప్ చేస్తారు. సెండ్ ఓటీపీ, ఇవ్వండి ఓటీపీ జనరేషన్ సక్సెస్ఫుల్ అని మీకు వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ వెళ్తుంది. మీరు ఆధార్ ఎన్రోల్మెంట్ సమయంలో ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు కదా ఈ ఆధార్ కార్డుకి, ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. సో ఆ ఓటీపీ ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డులో మీరు లాగిన్ అవ్వచ్చు. సో మనకి ఇప్పుడు మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తాను నేను. ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసి కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ మీకు లాగిన్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ లాగిన్ పైన ట్యాప్ చేస్తాను. ఈ విధంగా కొంచెం సేపు లోడింగ్ అయ్యి ఈ విధంగా మనకు కనిపిస్తుంది అనమాట. సో మై ఆధార్ అని చెప్పి ఉంటుంది, అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్ ప్రొఫైల్ మీకు పిక్చర్ ఉంటుంది, అండ్ కొంచెం కిందకి వెళ్తే డౌన్లోడ్ ఆధార్ కార్డ్ ఆప్షను అండ్ ఆధార్ పీవీసీ కార్డ్ ఆప్షను, ఇలా మీకు చాలా ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. మనం చేయాల్సిందల్లా నేమ్. ఓకే, సో మీకు కొంచెం కిందకి వెళ్తే మీకు ఇక్కడ ఎక్కడ నేమ్ ఆప్షన్ ఉంది. ఇగోండి ఆన్లైన్ అప్డేట్ సర్వీసెస్. దీంట్లో మీకు క్లిక్ హియర్ టు అప్డేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ అడ్రస్ డేటా. మీ ఆధార్ కార్డు యొక్క అడ్రస్ కానీ నేమ్ కానీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఏ చేంజ్ చేయాలన్నా ఇదే ఆప్షన్ మీకు ఉపయోగపడుతుంది. సో దీనిపైన ట్యాప్ చేద్దాం. సో ఇదిగోండి ప్లీజ్ సెలెక్ట్ టైప్ ఆఫ్ ఆన్లైన్ ఆధార్ అప్డేట్. అంటే ఇక ఏ టైప్ మీరు అప్డేట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆప్షన్ మనము అప్డేట్ ఆధార్ ఆన్లైన్. ఓకే, సో కొంచెం మీరు కిందకి వెళ్ళి సో ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ నొక్కాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వస్తుంది. అండ్ సెలెక్ట్ ఆధార్ అంటే ఏ ఫీల్డ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలో ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ చేంజ్ చేయాల్సింది నేమ్. సో ఫస్ట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేస్తాం. మీకు ముందు అది ఒక బ్లాక్ కలర్లో ఉంది, సో అది సెలెక్ట్ చేయగానే వస్తుంది. సో ఈ విధంగా నేమ్ సెలెక్ట్ చేసారు మనము. సో ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అని ఉంది. ఓకే, దానిపైన ట్యాప్ చేద్దాం. నేమ్, ఇవ్వండి నేమ్. ప్రస్తుతానికి కరెంట్ నేమ్ అంటే కరెంట్ నేమ్ అక్కడ ఏమైనా ఉంది, తమ్మిన మల్లేష్ అని ఉంది.
సో ఇగోటి ప్రస్తుతానికి పేరు ఈ విధంగా ఉంది వాళ్ళది. బట్ మనకి ఏ విధంగా మనకు కావాలో ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. మనము ఇగో డీటెయిల్స్ టు బి అప్డేటెడ్ ఏ విధంగా మీకు కావాలని చెప్పేసి ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఏ విధంగా ఇక్కడ మనకు నేమ్ కావాలో ఆల్రెడీ మనకి ఒక ప్రూఫ్ కావాలి. వాటర్ కార్డు, పాన్ కార్డు, లేకపోతే పాస్పోర్టు, ఏదో ఒకటి మీ పేరుతో ఉండే ప్రూఫ్, 10th క్లాస్ మార్క్స్ మెమో కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఏదో ఒకటి మీ దగ్గర నేమ్ ఒక ప్రూఫ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ ఉంటే మీకు ఈజీ అనమాట. సో ఒకసారి మీరు క్లారిటీగా అది చూసుకుంటారు. దాంట్లో ఏ పేరు మీకు ఉందో, ఏ పేరు మీకు కావాలో, ఏ నేమ్ మీకు కావాలో అది ఎగ్జాక్ట్లీ స్పెల్లింగ్ ఇక్కడ పైన ఇంగ్లీష్, కింద తెలుగు ఉంటుంది. అంటే లోకల్ లాంగ్వేజ్ అనమాట. తెలుగు అండ్ తమిళ్ ఎవరికి వాళ్ళకి అది ఉంటుంది. సో ఇప్పుడు నేను చెక్ చేస్తాను ఆయన నేమ్ ఏంటి ఒకసారి. ఆ కరెంట్ నేమ్ తమ్మిన మల్లేష్ ఉంది. బట్ మనకు కావాల్సింది తమ్మినాన మల్లేష్. ఓకే, సో ఇక్కడ నేమ్ టైప్ చేస్తాను నేను. ఈ విధంగా మనకు కావాలి తమ్మినాన స్పేసు మల్లేష్. ఇగోండి కింద కూడా తమ్మినాన స్పేసు మల్లేష్ సరిపోయింది. అండ్ డాక్యుమెంట్ ఇక్కడ మీరు ఏంటి ప్రూఫ్ ఇక్కడ మీరు ఏమి ఇస్తారో అది ఎంటర్ చేయమన్నాడు. సో ప్రూఫ్ మనం ఏమిస్తాం, ఇక్కడ చాలా ఉన్నాయి మనకి. బ్యాంక్ పాస్బుక్ అయినా ఓకేనంట. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేకపోతే కిసాన్ ఫోటో పాస్బుక్ కానీ, వాటర్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఇంకా మన దగ్గర ఆయన వాటర్ ఐడి ఉంది. ఇవ్వండి కిందకు ఉంది వాటర్ ఐడి ఆర్ ఈ వాటర్ ఐడి. యా, ఇది క్లిక్ చేద్దాం. వాటర్ ఐడి మస్ట్ బీ ఇన్ ద నేమ్ ఆఫ్ రెసిడెంట్, ఆయన పేరుతో ఉండాలంట. అండ్ ఆయన ఫోటో ఖచ్చితంగా ఆ వాటర్ ఐడి మీద ఉండాలి. ఓకే, సో అప్లోడ్ డాక్యుమెంట్స్ అన్నాడు, దానిపైన ట్యాప్ చేద్దాం. సో కంటిన్యూ టు అప్లోడ్ అన్నాడు, కంటిన్యూ పైన ట్యాప్ చేద్దాం. మీ ఫైల్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఫోను, ఇప్పుడు మీ ఫోన్ గ్యాలరీ ఓపెన్ అవుతుంది కదా. సో ఇందులో ఎక్కడ ఆయన వాటర్ ఐడి ఉందో చూసుకోవాలి. సో ఇది ఉండి రీసెంట్ ట్యాబ్స్లో ఉంది నాకు అది. సో అప్లోడ్ అవుతుంది మనకు అది. మీ ఇంటర్నెట్ స్పీడ్ వేగంగా ఉంటే బాగానే ఉంటుంది. సో అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ మనకు డాక్యుమెంట్ చూపిస్తుంది. సో అది కన్ఫర్మ్ అయితే మీరు ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తారు. సో ఇక్కడ నేమ్ చూసుకోండి. ఎగ్జాక్ట్లీ మీరు మళ్ళీ చేంజ్ చేసుకుంటే అవ్వదు కదా. సో సరిగ్గా చూసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ పైన క్లిక్ చేస్తారు. ఇప్పుడు మీకు ప్రివ్యూ ఆప్షన్ వస్తుందన్నమాట. అంటే మీకు ఓల్డ్ నేమ్ ఏంటి అండ్ ఇప్పుడు మీరు ఏం నేమ్ సెలెక్ట్ చేశారో ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. ఇవ్వండి నేమ్. ఇక్కడ మీకు ఏమైనా నేమ్ రాంగ్ ఉంటే మీరు మళ్ళీ ఎడిట్కి వెళ్ళి అప్డేట్లో అక్కడ చేంజ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ మీకు ఉంటాయి. సో క్లిక్ చేయండి. కింద కూడా మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ నొక్కండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రివ్యూ ఆప్షన్ సరిగ్గా ఉంటే మీరు నెక్స్ట్ నొక్కొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మీకు పేమెంట్ ఆప్షన్, మూడో ఆప్షన్ పేమెంట్ ఆప్షన్. పేమెంట్ మీకు 50 రూపాయలు పే చేయమంటుంది. ఇవ్వండి, యూ విల్ బీ ఛార్జ్డ్ 50 రూపీస్ అనమాట. ఎందుకంటే మీ కరెక్షన్ అయిన తర్వాత మీకు కార్డు కూడా వస్తుంది. సమ్టైమ్స్ రాకపోవచ్చు కూడా. ఓకే, ఫిజికల్ కార్డు మీ ఇంటికి వస్తుంది, మీ అడ్రస్కి, మీ ఆధార్ కార్డులో ఉండే అడ్రస్కి ఫిజికల్ కార్డు వస్తుంది. సమ్టైమ్స్ రాకపోవచ్చు ఇంకా. సో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ మీకు ఉంటాయి. అండ్ యూపీఐ, వాలెట్, నెట్ బ్యాంకింగ్, పేటిఎం చాలా మీకు ఉంటాయి. నేను యూపీఐ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ మీకు యూపీఐలో ఏంటి పేటిఎం, ఫోన్పే, భీమ్ ఇలా చాలా ఆప్షన్స్ మీకు ఉంటాయి. సో నేనైతే ఏదైనా పర్లేదు సెలెక్ట్ చేసుకోండి. ఫోన్పే సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మీ యూపీఐ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యూపీఐ అడ్రస్ ఎంటర్ చేసి వెరిఫై అని ట్యాప్ చేస్తారు. అండ్ అది వెరిఫై అయిన తర్వాత మీకు ప్రొసీడ్ ఆప్షన్ వస్తుంది. సో అది క్లిక్ చేస్తారు. సో ఇప్పుడు మీకు ఫోన్పే యాప్ ఓపెన్ చేసి మీకు పేమెంట్ చేయమని అడుగుతుంది అనమాట. ఇక్కడ మీకు టైం ఉంటుంది, 4 minute టైం ఉంటుంది. ఆల్రెడీ మీకు పైన నోటిఫికేషన్ వస్తుంది. సో ఆ నోటిఫికేషన్ డౌన్ చేసుకొని ఇక్కడ మీకు పే అని ఉంటుంది. సో ఆ పే పైన క్లిక్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది. ఇవ్వండి పే అనే ఆప్షన్ ఉంది. సో పే పైన క్లిక్ చేస్తారు.
ఇక్కడ మీకు ప్రొసీడ్ టు పే ఉంది. సో ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేస్తారు. అండ్ ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ చూపిస్తూ ఉంది. అండ్ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎంటర్ యూపీఐ అంటుంది. సో యూపీఐని మీరు ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి ఇక్కడ సో టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తారు. ఇక్కడ మీకు పేమెంట్ అయిపోతుంది. ఫోన్పేలో పేమెంట్ మీకు బాగా తెలిసే ఉంటుంది. ఇదిగోండి పేమెంట్ అయ్యాక మళ్ళీ మీరు అదే ఎక్కడైతే మీరు అంటే పేమెంట్ చేశారో ఆ ఆప్షన్కి వెళ్తారు. ఇదిగోండి ఇక్కడ మీకు పేమెంట్ అయిపోయిందని చూపించింది. ఇవ్వండి ఇప్పుడు మీకు పేమెంట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీకు డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ ఆప్షన్ ఉంటుంది. సో ఇది ఇప్పుడు మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు దీంట్లోపై ఉంటుంది అనమాట. మీకు అంటే అప్డేట్ స్టేటస్ రేపు పొద్దున్న మీరు తెలుసుకోవాలంటే మీకు ఇది ఖచ్చితంగా అవసరం మీకు ఇది. సో డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ ఈ విధంగా మీకు వస్తుందన్నమాట. డౌన్లోడ్ అయినటువంటి అక్నాలజ్మెంట్ అనేది ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తూ ఉంటుంది. మీ ఆధార్ నెంబర్ అండ్ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అండ్ ఇన్వాయిస్ నెంబర్, మీ పేమెంట్ అండ్ రిక్వెస్ట్ టైపు, నేమ్ చేంజ్ అనమాట. అండ్ ఎగ్జిస్టింగ్ నేమ్ ఏంటి అండ్ కరెక్టెడ్ నేమ్ ఏంటి మొత్తం మీకు చూపిస్తుంది. అప్రాక్సిమేట్లీ మీకు 15 days to 45 days, అది ఎంత అంత అని చెప్పలేము మనము. మ్యాక్సిమం మెంబర్స్కి 15 రోజుల నుండి 45 రోజుల లోపల మనకి కరెక్షన్ అనేది పూర్తవుతుంది. అండ్ మీకు మొబైల్కి కూడా మెసేజ్ రావచ్చు, SMS ద్వారా పంపిస్తారు అప్డేట్ అయ్యింది లేనిది. కొంతమందికి అప్డేట్ అయిన తర్వాత వాళ్ళకి పోస్టల్ ద్వారా ఫిజికల్ కార్డ్ ఇంకా వస్తుంది, కొంతమందికి రావట్లేదు. సో అది మనం గ్యారంటీ ఇవ్వలేం. బట్ మీకు కావాలంటే మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ని. సో ఇది ఈవేళకి ఇంతే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.